బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ వాయిదా పడింది. 3 వారాలు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 3 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణగా భావిస్తామని కోర్టు తెలిపింది. స్పీకర్ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. 8 మంది ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకున్నామని సింఘ్వి కోర్టుకు తెలిపారు. మరో 2 ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలు కొంత సమయం అడిగారని సింఘ్వి కోర్టుకు తెలిపారు. 3 వారాల్లోపు అందరి విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వాదనలు విన్న కోర్టు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, అదే పార్టీ ఫిరాయింపుల కేసులో ఈరోజు సుప్రీంకోర్టులో మరోసారి తెలంగాణ తరపున స్పీకర్ తరపున న్యాయవాదులు వాదన వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఇటు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయించారంటూ కూడా బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ యొక్క విచారణ కొనసాగింది. మరో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ని కలిపి ఈరోజు విచారించడం జరిగింది. ముఖ్యంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవంటూ కూడా వాళ్ళు పిటిషన్ను కొట్టివేసిన సంగతిని ఇటు స్పీకర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరో 2 ఎమ్మెల్యేల పైన ఇంకా విచారణ జరపాల్సి ఉంది. ఇటు ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో విచారణకు మరింత సమయం కావాలంటూ కూడా సుప్రీంకోర్టును కోరడం జరిగింది. అయితే 3 వారాల సమయాన్ని కేటాయిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3 వారాలలో ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాలపైన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే దీన్ని కోర్టు ధిక్కరణగా భావిస్తామంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం పైన ఇటు స్పీకర్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఇటు సుప్రీంకోర్టుకు అనేక విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. మరి బీఆర్ఎస్ తరఫున కూడా అదే విధమైన వాదనలు వినిపించడం జరిగింది. ఇటు 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహర్ కావచ్చు, వీరిద్దరికి సంబంధించి కూడా దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటి ఎంపీగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకున్నారు. మరో ఎమ్మెల్యే ఇటు ఆయన కూడా తన కూతుర్ని ఎంపీగా బీఫామ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఆ కూతురు ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్న అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కోర్టు కూడా ఇటు స్పీకర్ తన నిర్ణయాన్ని మరొక మొన్నే ఒక ఎమ్మెల్యే పైన కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మరికొంత సమయం అడుగుతున్నారు. ఈ లోపు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం వస్తుందంటూ కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడడం జరిగింది. అయితే ఈ 3 వారాల్లో గనక ఇటు 2 ఎమ్మెల్యేలు ఇటు దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించిన అంశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా దీన్ని కోర్టు ధిక్కరణగానే భావిస్తామనేది కూడా చెప్పడం జరిగింది. అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళు విచారణకు హాజరు కావట్లేదు. గతంలో కూడా వారిని విచారణకు రావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఆ సందర్భంగా ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థులు ఇతర అంశాలతోటి వాళ్ళంతా కూడా బిజీగా ఉండడంతో విచారణకు హాజరు కాలేకపోయారనేది కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ 3 వారాల్లోపు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు అంటూ కూడా వాళ్ళందరిపైన కూడా కొంత క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇటు 2 ఎమ్మెల్యేలు ఇటు దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహర్ కావచ్చు, వీళ్ళ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా గోపి, అంటే దానం నాగేందర్ విషయంలో ఒక సందిగ్ధత నెలకొంది. ఇటువైపు బీఆర్ఎస్ కూడా పట్టుబడుతుంది. ఆయన ఎంపీగా పోటీ చేశారని కూడా వాళ్ళు చూపిస్తున్నారు. సో ఈ విషయంలో ఎలా ఉండే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ తరపు నుంచి ఎలాంటి స్టెప్ ఉండే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ తరఫున న్యాయవాది కూడా ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన ఇటు బీఆర్ఎస్ నుంచి బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తాను రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ నుంచి ఆయన ఎంపీగా కూడా పోటీ చేసిన అంశాన్ని గుర్తించాలనేది కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కడియం శ్రీహరి కూతురు కావ్యకు సంబంధించిన అంశంలో కూడా ఇటు బీఫామ్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నారు. ఆవిడ ప్రచారానికి ఈయన కాంగ్రెస్ కండువా వేసుకొని ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలంటూ కూడా ఆయన తన కూతురు ప్రచారంలో కూడా తిరిగిన అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఈ 2 అంశంలో కూడా కొంత ఆధారాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలనేది కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి స్పీకర్ దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూద్దాము. 3 వారాల సమయం ఇద్దాము అనేది కూడా ఇటు సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి 3 వారాల్లోగా అంటే ఇప్పటికే 13 వారాల నుంచి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. కేవలం కాలయాపన
స్పీకర్ చేస్తున్నారు అనేది కూడా ఈ సందర్భంగా తన వాదనలో కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇటు అనేక అంశాలు కూడా వీటితో ముడిపడి ఉంటాయి కాబట్టి స్పీకర్ తన విధులు నిర్వహించడంలో కావచ్చు లేదా సెషన్స్కి సంబంధించి కావచ్చు ఆయన ఇచ్చిన సమయంలో ఎమ్మెల్యేల అందుబాటుకు సంబంధించిన అంశం కావచ్చు వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మరి ఆ స్పీకర్ ఇప్పటికే 8 మంది విషయంలో తన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి ఇంకా 2 ఎమ్మెల్యేల పైన స్పీకరు 2-3 వారాల్లో తన నిర్ణయాన్ని కూడా వెల్లడించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ప్రస్తుతం సుప్రీంకోర్టు మాత్రం 3 వారాల సమయాన్ని ఇవ్వడం జరిగింది. మరి 3 వారాల్లో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకరు బీఫామ్ తీసుకున్నవారు, రెండో వ్యక్తి తను గెలుపొందిన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వ్యక్తి కాబట్టి మరి స్పీకర్ ఈ ఇద్దరి అంశంలో అనర్హత వేటు వేస్తారా లేదా వాళ్ళను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంటారనేది కూడా 3 వారాల్లో తెలియబోతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.